అండ్ అందరికీ టుడే క్లాస్ ఈజ్ డెసిమల్స్ అండ్ ఫ్రాక్షన్స్. ఇంతకుముందు క్లాస్లో మనము ఫ్రాక్షన్స్ అండ్ డెసిమల్స్ గురించి డిస్కషన్ చేసినాం. అంటే ఏంటంటే ఫ్రాక్షన్లో ఉన్న వాల్యూస్ని డెసిమల్స్లోకి ఎలా కన్వర్ట్ చేయాలో నేర్చుకున్నాం. ఈ వీడియోలో మనము డెసిమల్స్లో ఉన్న వాల్యూస్ని ఫ్రాక్షన్లోకి ఎలా కన్వర్ట్ చేయాలో సింపుల్ మెథడ్లో నేర్చుకోబోతున్నాం. ఇంతకుముందు ఎలా కన్వర్ట్ చేసామనేది ఒకసారి రీకాల్ చేసుకున్న తర్వాత దీనిలోకి వెళ్దామన్నా. ఒకసారి ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ 2/10, this is the fraction. 2/10, this is the numerator value and this is the denominator value. ఈ ఫ్రాక్షన్ని డెసిమల్స్లోకి ఎలా కన్వర్ట్ చేయాలో నేర్చుకుందాం. ఇంతకుముందు ఏం చెప్పానంటే న్యూమరేటర్ వాల్యూని యాజ్ ఇట్ ఈజ్ అలాగే నోట్ చేసుకున్న తర్వాత ఇన్ డినామినేటర్ ప్లేస్ 10 ఈజ్ దేర్, అంటే డినామినేటర్లో 10 ఉంది కాబట్టి ఇన్ న్యూమరేటర్ వాల్యూస్ ఫ్రమ్ రైట్ సైడ్ అండ్ వర్డ్స్ 1 నెంబర్ బిఫోర్ వీ కెన్ యూస్ పాయింట్. దిస్ వన్. ఆన్సర్ ఈజ్ 0.2. one more example is 5/100 is equal to, here denominator value is 2 zeros is there. Numerator values from right side onwards 2 numbers before we can use point. ఇక్కడ 1 నెంబర్ ఉంది కాబట్టి దీని బిఫోర్ 0 యాడ్ చేసుకోవాలి. 1 2 పాయింట్. దట్ ఈస్ 0.05. one more example చూద్దాం. 259 divided by 100. This is the last problem. 259 divided by 100. In denominator place 2 zeros is there. In numerator values from right side onwards 2 numbers before we can use point. That is the method. What is the numerator values? 259. ఆ విధంగా నేను నోట్ చేసుకుని రైట్ సైడ్ నుంచి, దిస్ ఇస్ ద రైట్ సైడ్, దిస్ ఇస్ ద లెఫ్ట్ సైడ్. రైట్ సైడ్ నుంచి 2 నెంబర్స్ బిఫోర్ 1 2 నెంబర్స్ బిఫోర్ అనేది పాయింట్ అనేది యూస్ చేస్తే దట్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. దట్ ఈస్ 2.59. ఇప్పుడు మన క్లాస్ అంటే డెసిమల్స్ నుంచి ఫ్రాక్షన్లోకి కన్వర్ట్ చేయడం నేర్చుకుందాం. డెసిమల్స్ నుంచి ఫ్రాక్షన్లోకి కన్వర్ట్ చేయడం నేర్చుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ ఈ క్వశ్చన్ తీసుకుందామా. ఏంటిది క్వశ్చను? 0.2. దిస్ ఈజ్ ద క్వశ్చన్ ఈజ్ ఈక్వల్ టు, దిస్ ఈజ్ ద డెసిమల్ వాల్యూ. ఈ డెసిమల్స్ వాల్యూని ఫ్రాక్షన్ ఫామ్లోకి ఎలా కన్వర్ట్ చేయాలి? ఏంటి సార్ ఏడు ఉంది కదా, యాజ్ ఇట్ ఈజ్ చూసి రాస్తే సరిపోతుంది కదా అనుకోవచ్చు. అలా రాసినాక దాన్ని బట్టి మెథడ్ అంటాం. మ్యాథ్స్లో బట్టి పట్టినారంటే మాత్రం అసలు మ్యాథ్స్ అనేది చాలా కష్టమనేది మీకే అనిపిస్తుంది. మ్యాథ్స్లో బట్టి పట్టదనమ్మా, ఈజీ మీకు నేర్చుకొని నేను నేర్పిస్తాను. ఇక్కడ ఏముంది? 0.2 కదా ఉంది. ఇక్కడున్న వాల్యూస్ నేను రాద్దాం. ఏముంది? 2 ఉంది. 2 డివైడెడ్ బై, ఇక్కడ పాయింట్ ఆఫ్టర్ ఎన్ని వాల్యూస్ ఉన్నాయి? ఇన్ పాయింట్ ఆఫ్టర్ హౌ మెనీ వాల్యూస్ ఆర్ దేర్? ఓన్లీ 1 వాల్యూ ఇస్ దేర్. ఒక వాల్యూ ఉంది కాబట్టి డినామినేటర్లో 1 0 పెట్టుకొని దాని బిఫోర్గా 1 పెట్టుకుంటే మనకు కావాల్సిన ఫ్రాక్షన్ అనేది వచ్చేసింది. దట్ ఈస్ 2/10. వన్ మోర్ ఎగ్జాంపుల్, 59/10. దీన్ని డెసిమల్స్లోకి కన్వర్ట్ చేద్దాం. డెసిమల్స్ నుంచి ఫ్రాక్షన్లోకి కన్వర్ట్ చేద్దాం. ఈజ్ ఈక్వల్ టు, దిస్ ఈజ్ ద డెసిమల్ పార్ట్, దిస్ ఈజ్ ద ఫ్రాక్షన్ పార్ట్. డెసిమల్స్లోకి ఎలా కన్వర్ట్ చేయాలి? 5.9 అంతే కదా. ఈ 5.9ని ఫ్రాక్షన్ ఫామ్లో కన్వర్ట్ చేద్దాం. హియర్ 5/9 అలాగే నోట్ చేసుకొని డివైడెడ్ బై, ఇక్కడ పాయింట్ కదా ఉంది, పాయింట్ ఆఫ్టర్ అంటే పాయింట్ తర్వాత ఎన్ని వాల్యూస్ ఉన్నాయి? పాయింట్ తర్వాత ఎన్ని వాల్యూస్ ఉన్నాయి? ఓన్లీ 1 వాల్యూ ఉంది కాబట్టి 1 0 పెట్టుకొని దాని బిఫోర్గా 1 పెట్టుకుంటే ఆన్సర్ అనేది వచ్చేస్తుంది. 59/10. ఇప్పుడు చూడు, వన్ మోర్ ఎగ్జాంపుల్ చేద్దాం. ఏంటంటే 2.69 ఈజ్ ఈక్వల్ టు, దీని ఫ్రాక్షన్ ఫామ్లో కన్వర్ట్ చేయాలి. ఏం చేయాలి? ఇక్కడున్న డిజిట్స్ని మొత్తం నోట్ చేసుకోవాలి. 269 డివైడెడ్ బై, హియర్ పాయింట్ ఆఫ్టర్ హౌ మెనీ వాల్యూస్ ఆర్ దేర్? పాయింట్ ఆఫ్టర్ హియర్ 2 వాల్యూస్ ఇస్ దేర్. పాయింట్ ఆఫ్టర్ 2 వాల్యూస్ ఉన్నాయి కాబట్టి డినామినేటర్లో 2 zeros పెట్టుకోవాలి. దాని బిఫోర్గా 1 పెట్టుకుంటే 100 అయిపోతుంది. అంతే సింపుల్. కష్టం ఏమీ లేదన్నా, చాలా ఈజీగా ఉంది. బట్ ఏంటంటే నేను చెప్పేది మీరు జాగ్రత్తగా వింటే ఈజీ అనిపిస్తుంది. మీరు ఏదో థింక్ చేసుకుంటారని రాసుకున్నారంటే కన్నా అస్సలు అర్థం కాదు. వన్ మోర్ ఎగ్జాంపుల్ చూద్దాం. చూడండి అమ్మా, 987. ఇక్కడ ఎక్కడో దగ్గర పాయింట్ పెడదాం. ఈ వాల్యూస్ ఎక్కడ దగ్గర పాయింట్ పెడదాం? ఇక్కడ పెడదాం. వన్ వాల్యూ బిఫోర్ పెడదాం. 98.7. దిస్ ఇస్ ద డెసిమల్స్. దీన్ని ఏం చేద్దామంటే ఫ్రాక్షన్లోకి కన్వర్ట్ చేద్దాం. ఇస్ ఈక్వల్ టు, ఏం చెప్పాను నేను? ఈ వాల్యూస్ని యాజ్ ఇట్ ఈజ్ రాసుకోవాలి. 987. ఓకే, రాసినాం. డివైడెడ్ బై,
సో పాయింట్ ఆఫ్టర్ ఎన్ని వాల్యూస్ ఉన్నాయి? పాయింట్ ఆఫ్టర్ హౌ మెనీ వాల్యూస్ ఆర్ దేర్? ఓన్లీ 1 వాల్యూ ఇస్ దేర్. సో 1 వాల్యూ ఉంది కాబట్టి డినామినేటర్లో ఓన్లీ 1 0 పెట్టుకుంటే సరిపోతుంది. సో దాని బిఫోర్ అంటే 0 బిఫోర్ 1 పెట్టుకోవాలి, కంపల్సరీగా 1 పెట్టుకుంటే సరిపోతుంది. సో ఈ క్వశ్చన్ని ఇంకో మాదిరి చేంజ్ చేద్దాం. ఏంటి? 987. సో ఇక్కడ పాయింట్ ఎక్కడ పెడదాము అంటే 8 ఆఫ్టర్ పెడదాం, అంటే 8 తర్వాత పెడతాం. ఇప్పుడు ఏంటి? 9.87 అయింది ఈజ్ ఈక్వల్ టు సేమ్ వాల్యూస్ రాసుకున్నాం. 987 హోల్ డివైడెడ్ బై ఇక్కడ పాయింట్ ఆఫ్టర్ ఎన్ని వాల్యూస్ ఉన్నాయి అది మనం ఐడెంటిఫై చేయాలి. పాయింట్ ఆఫ్టర్ ఎన్ని వాల్యూస్ ఉన్నాయి? హియర్ ఇక్కడ పాయింట్ ఆఫ్టర్ హౌ మెనీ వాల్యూస్ ఆర్ దేర్? ఓన్లీ 2 వాల్యూస్ ఇస్ దేర్. సో 2 వాల్యూస్ ఉన్నాయి కాబట్టి డినామినేటర్లో 2 zeros పెట్టుకోవాలి. ఈ 2 digits బిఫోర్గా 1 పెట్టుకుంటే 100 అయిపోతుంది. 987 డివైడెడ్ బై 100. సింపుల్. ఇందులో ఏమన్నా కష్టంగా ఉందా? సరే ఎంత బిగ్ వాల్యూ ఏమన్నా కూడా సరే పాయింట్ ఆఫ్టర్ ఎన్ని ఎన్ని వాల్యూస్ అయితే ఉంటాయో అన్ని జీరోస్ డినామినేటర్లో పెట్టుకుంటే ఫ్రాక్షన్లే కన్వర్ట్ చేసేస్తాం. అంతే సింపుల్. అంతకుమించి ఏం కష్టం ఉంది. సరే మీరు అనుకుంటే చాలా పెద్ద వాల్యూ కూడా 5 digits తీసుకుందాం. ఇది 3 కదా, 4 digits తీసుకుందాం. 4960. పాయింట్ 3 నెంబర్స్ బిఫోర్గా పాయింట్ పెడదాం. దట్ ఈస్ 4.960 అనుకుందాం. ఈజ్ ఈక్వల్ టు దీన్ని ఫ్రాక్షన్లే కన్వర్ట్ చేద్దాం. సో 4960 ఇక్కడ పాయింట్ అనేది రిమూవ్ చేసేసినాం. డివైడెడ్ బై ఇక్కడ పాయింట్ ఆఫ్టర్ ఎన్ని జీరోస్ ఉన్నాయి? పాయింట్ ఆఫ్టర్ 1 2 3. సో పాయింట్ ఆఫ్టర్ 3 zeros ఉన్నాయి కాబట్టి డినామినేటర్లో 3 zeros పెట్టుకోవాలి. సరిపోయిందా? సో దాని బిఫోర్గా 1 పెట్టుకుంటే 1000 అయిపోతుంది. అంతే. అప్పుడు ఏమవుతుంది? 4960 డివైడెడ్ బై 1000. సో దట్ ఈస్ ద ఆన్సర్. రైట్. ఇప్పుడు నెక్స్ట్ ఇదే మాదిరి 1 more ఎగ్జాంపుల్ చూద్దాం. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఎలా ఉంటుందంటే ఫ్రాక్షన్ నుంచి డెసిమల్స్లోకి కన్వర్ట్ చేద్దాం. అదే క్వశ్చన్ని డెసిమల్స్ నుంచి ఫ్రాక్షన్లోకి కూడా కన్వర్ట్ చేద్దాం. ఫస్ట్ ఫ్రాక్షన్ ఫామ్ ఒకటి రాద్దాం. ఏంటి ఫ్రాక్షన్ ఫామ్ అంటే 967 డివైడెడ్ బై 100 రాద్దాం. 100 ఈజ్ ఈక్వల్ టు. సో దీని డెసిమల్ ఫార్మ్ చెప్పండి. ఏం చేయాలి? హియర్ డినామినేటర్లో 2 zeros ఉన్నాయి కాబట్టి ఎలా చేయాలి? డెసిమల్స్లోకైనా కన్వర్ట్ చేయాలి. ఎలా రాయాలి? 967 అలాగే నోట్ చేసుకుని డినామినేటర్ 2 zeros ఉన్నాయి కాబట్టి ఏం చేయాలి? రైట్ సైడ్ నుంచి 2 numbers బిఫోర్గా పాయింట్ పెట్టేస్తే సరిపోతుంది. సో ఇది ఫ్రాక్షన్ ఫాము, ఇది డెసిమల్ ఫాము. ఇప్పుడు ఏం చేద్దాం? ఈ డెసిమల్ ఫామ్ని ఫ్రాక్షన్ ఫామ్లో కన్వర్ట్ చేద్దాం. ఎలాగా? సేమ్ క్వశ్చన్ 9.67 ఈజ్ ఈక్వల్ టు. ఇప్పుడు ఈ డెసిమల్ వాల్యూస్ని దేనిలో కన్వర్ట్ చేయాలి? ఫ్రాక్షన్ ఫామ్లో కన్వర్ట్ చేయాలి. ఇది పాయింట్ అన్న. ఇప్పుడు ఏం చేయాలి? 967. సో ఇక్కడ ఉన్న వాల్యూస్ని పాయింట్ రిమూవ్ చేసి ఉన్న వాల్యూస్ నోట్ చేసుకోవాలి. డివైడెడ్ బై. సో పాయింట్ ఆఫ్టర్ ఎన్ని జీరోస్ ఉన్నాయి? హియర్ ఇక్కడ పాయింట్ ఆఫ్టర్ హౌ మెనీ జీరోస్ ఆర్ దేర్? హియర్ పాయింట్ ఆఫ్టర్ హౌ మెనీ వాల్యూస్ ఆర్ దేర్? నాట్ జీరోస్ అన్న. పాయింట్ ఆఫ్టర్ ఓన్లీ 2 values is there. That's why we can write in denominator place 2 zeros. సో దీని బిఫోర్గా 1 పెట్టుకుంటే 100 అనేది వచ్చేస్తుంది. చూడండి, ఫ్రాక్షన్ ఫామ్లో ఉండేదాన్ని డెసిమల్ ఫామ్లోకి చేంజ్ చేసిన, డెసిమల్ ఫామ్లో ఉన్న వాల్యూస్ని ఫ్రాక్షన్ ఫామ్లోకి కన్వర్ట్ చేసేసిన. ఇది చాలా ఈజీగా ఉంటుందమ్మా. నేను చెప్పిన హ్యాజ్ ఇట్ ఈజ్ అలాగే నేర్చుకుంటే మీకు చాలా ఈజీగా అనేది ఉంటుంది. సో ఇవన్నీ మీరు ఏ క్వశ్చన్ రాసుకోండి, మీకు చాలా ఈజీగా ఉంటుంది. సో చివరిగా ఏంటంటే మీకు 2 ప్రాబ్లమ్స్ ఇస్తాను, వేసి కామెంట్ బాక్స్లో మీ ఆన్సర్ పెట్టండి. ఏంటి అంటే ఫ్రాక్షన్ ఫామ్ ఏంటంటే 809 డివైడెడ్ బై 10. ఓకే, 100 ఈజ్ ఈక్వల్ టు మీ ఆన్సర్ ఇక్కడ క్యాలిక్యులేట్ చేసి ఫస్ట్ వన్ ఆన్సర్ చేయండి. నెక్స్ట్ సెకండ్ వన్ డెసిమల్స్లో ఇస్తా. 9.607 ఈజ్ ఈక్వల్ టు డాష్. సో ఈ 2 వాల్యూస్ని మీరు క్యాలిక్యులేట్ చేసి ఫస్ట్ వన్ ఆన్సర్ డెసిమల్స్లో పెట్టండి, సెకండ్ వన్ ఆన్సర్ ఫ్రాక్షన్ ఫామ్లో డివైడెడ్ బై వేసి పెట్టండి. మీ ఆన్సర్ చెక్ చేద్దాం. ఓకేనా? సో ఈ వాల్యూ మీకు యూస్ఫుల్గా అనిపిస్తే సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోని లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల మీలాంటి పిల్లలకి చాలామందికి రీచ్ అవుతుందండి.
సో లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సో మీకు ఏ డౌట్స్ ఉన్నా ఉన్నాయి, ఏ టాపిక్ మీద డౌట్ ఉంటే, ఈ టాపిక్ మీద ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ.